Students, this is K. Mujakar, lecturer in commerce. In today's video, we can discuss about the part 4 of the myths of the entrepreneurship. Till now, we have completed about the 3 parts of the myths of entrepreneurship. Before going to discuss this video, till now who have not yet subscribed my channel, subscribe my channel. Okay, ఇక్కడ మైత్ 4లో ఎంటర్ప్రెన్యూర్స్ రైజ్ మనీ ఫ్రమ్ వెంచర్ క్యాపిటలిస్ట్ అంటున్నాడు. ఇక్కడ వెంచర్ క్యాపిటలిస్ట్ అంటే సింపుల్గా నథింగ్ బట్ ఇట్ ఈస్ యాన్ రిస్క్ క్యాపిటల్. ఆల్రెడీ వెంచర్ క్యాపిటల్ గురించి మీకు ఫైనాన్షియల్ మార్కెట్స్ అన్న సర్వీసెస్లో మీకు ఒక టాపిక్ ఉంటుంది. ఆఫ్ కోర్స్ నేను రిగార్డింగ్ మీకు ఫైనాన్షియల్ మార్కెట్ సర్వీసెస్లో మ్యూచువల్ ఫండ్స్ మరియు వెంచర్ క్యాపిటల్ గురించి ఉంది. ఓకేనా, ఫైనాన్షియల్ మార్కెట్ సబ్జెక్ట్లో వెంచర్ క్యాపిటలిస్ట్ మరియు మ్యూచువల్ ఫండ్స్ గురించి ఉంది. నేను ఆల్రెడీ నా యొక్క యూట్యూబ్ ఛానల్లో మ్యూచువల్ ఫండ్స్ స్టేజెస్ మరియు ఓవరాల్ మ్యూచువల్ ఫండ్స్ ఓవరాల్గా వెంచర్ క్యాపిటల్కి సంబంధించి ఓవరాల్గా యూట్యూబ్ వీడియోస్ రెడీ చేసి పెట్టి ఉన్నాను. మీకు వెంచర్ క్యాపిటల్ కానీ మ్యూచువల్ ఫండ్స్ కానీ డౌట్ వస్తే జస్ట్ మీరు ముందుగానే అడ్వాన్స్గా వెళ్ళి వాచ్ చేయండి. ఇట్ ఈస్ ఆల్రెడీ ఇన్ మై యూట్యూబ్ ఛానల్. సబ్స్క్రైబర్స్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసి ఉండారో ఆల్రెడీ మీరు డైరెక్ట్గా నా యొక్క ఛానల్కి వెళ్ళండి. ఛానల్కి వెళ్ళి సెర్చ్ చేసినట్టయితే మీకు వెంచర్ క్యాపిటల్ కానీ మ్యూచువల్ ఫండ్స్ కానీ కనిపిస్తుంది. ఓకేనా, ఇప్పుడు ఓకే, జస్ట్ ఇక్కడ వరకు నేను జస్ట్ ఏం చెప్తున్నా అంటే ఇక్కడ మనకి మైత్ 4లో ఎంటర్ప్రెన్యూర్స్ రైజ్ మనీ ఫ్రమ్ వెంచర్ క్యాపిటల్ అంటున్నాడు. అంటే వెంచర్ క్యాపిటల్ అంటే నథింగ్ బట్ రిస్క్ క్యాపిటల్ అంటున్నాం. అంటే ఎంటర్ప్రెన్యూర్స్ అంటే ఎంటర్ప్రెన్యూర్స్ మనీ వెంచర్ క్యాపిటలిస్ట్ ద్వారా రైజ్ చేస్తారా చెయ్యరా? అఫ్కోర్స్ వాడు క్వశ్చన్ ఏమంటున్నాడు, ఎంటర్ప్రెన్యూర్స్ దేని ద్వారా మనీ రైజ్ చేస్తారా అంటున్నారు. వెంచర్ క్యాపిటలిస్ట్. ఇప్పుడు జనరల్గా మనం ఫండ్స్ అనేది దేంట్లో రైజ్ చేస్తాం? ఒక కంపెనీ కావాలంటే షేర్స్ ద్వారానో డిబెంచర్స్ ద్వారానో. మెయిన్గా అంటే ఏమంటే ఈక్విటీ క్యాపిటల్ అండ్ డెట్ క్యాపిటల్, న్యూ టైప్స్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్ రావడం ద్వారా ఎంటర్ప్రెన్యూర్స్ వెంచర్ క్యాపిటలిస్ట్ ద్వారా మనీ రైజ్ చేస్తారని అడుగుతున్నాడు. కాకపోతే ఇక్కడ జనరల్గా మనకి ఇక్కడ ఒక డిబేట్ క్వశ్చన్ ఉంటుంది కంపల్సరీ. ఒకటి ఆపోజిట్ వాదన, ఇంకోటి ఒక క్వశ్చన్. జనరల్గా ప్రతి దాంట్లో మనం తీసుకున్నట్టయితే ఇక్కడ నాట్ ఆల్ ఎంటర్ప్రెన్యూర్స్ రైజ్ మనీ ఫ్రమ్ వెంచర్ క్యాపిటల్. అఫ్కోర్స్ నిజమే, అందరూ ప్రతి ఒక్క ఎంటర్ప్రెన్యూర్ వెంచర్ క్యాపిటల్ నుంచే ఫండ్స్ రైజ్ చేయాల్సిన పని లేదు. ఓకే, ఫస్ట్ పాయింట్. సో వేర్ డు పీపుల్ గెట్ ఫండ్స్ టు స్టార్ట్ ఏ కంపెనీ? ఇప్పుడు ఎంటర్ప్రెన్యూర్స్ అందరూ ఎంటర్ప్రెన్యూర్స్, అఫ్కోర్స్ కొందరు మేజర్ ఎంటర్ప్రెన్యూర్స్ లైక్ టాటా, ఇలా రిలయన్స్ ఇండస్ట్రీస్ వెంచర్ క్యాపిటలిస్ట్ నుంచి కావాలంటే ఫండ్స్ అనేది రైజ్ చేసుకోవచ్చు. ఓకేనా, అదే ఒకవేళ క్వశ్చన్ ఇక్కడ ఏమి మనకి, సో వేర్ డు, ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఒక క్వశ్చన్, ఒక ఎవరైనా సరే ఎంటర్ప్రెన్యూర్ అయినా సరే ఎవరైనా సరే సోల్ ప్రొప్రైటర్ అయినా పార్ట్నర్ అయినా కంపెనీ స్టార్ట్ చేసేదానికి ఫండ్స్ ఎక్కడి నుంచి తెచ్చుకుంటారని చాలామందికి ఒక క్వశ్చన్. దేని ద్వారా నుంచి సమకూర్చుకుంటారని. అఫ్కోర్స్ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఆ యొక్క డౌట్ ఉంటుంది, వేర్ డు పీపుల్ గెట్ ఫండ్స్ టు స్టార్ట్ ఏ కంపెనీకి స్టార్ట్ చేయాలంటే ఫండ్స్ ఎక్కడి నుంచి వస్తాయి? ఓకే, ఇక్కడ చూస్తాం మనం. లెట్స్ టేక్ ఏ లుక్ అట్ ది టాప్ ఫండింగ్ సోర్సెస్. కొన్ని ఫండింగ్ సోర్సెస్ చూస్తాం. వెంచర్ క్యాపిటలిస్ట్ మనీ ఆన్ ద లిస్ట్, బట్ పర్సనల్ లోన్స్, క్రెడిట్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఫర్ అవుట్వే ది వెంచర్ క్యాపిటలిస్ట్ ఫండింగ్. ఓకేనా, ఇక్కడ జనరల్గా అయితే వెంచర్ క్యాపిటలిస్ట్ అంటే రిస్క్ క్యాపిటల్ అన్నాం. రిస్క్ క్యాపిటల్ అంటేనే అక్కడ ఆటోమేటిక్గా ఏముంటుంది, అక్కడ ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ ఉంటుంది. అంటే రిస్క్ ఎక్కడ ఉంటుందో అక్కడ రిటర్న్స్ అనేది ఎక్కువ ఉంటుంది, అది తెలిసింది. అందుకని ఆటోమేటిక్గా ప్రతి ఎంటర్ప్రెన్యూర్ రిస్క్ తీసుకుంటాడు కాబట్టి ఆటోమేటిక్గా ఫండ్స్ దేంట్లో రైజ్ చేస్తాడు? ఫస్ట్ లిస్ట్లో వెంచర్ క్యాపిటల్ లిస్ట్ నుంచి తీసుకుంటాడు అనుకున్నాం. కాకపోతే అది ఒకటే చాలదు, కాకపోతే పర్సనల్ లోన్స్ తీసుకుంటాడు, క్రెడిట్స్ తీసుకుంటాడు, ఫ్రెండ్స్ దగ్గర నుంచి అప్పు తీసుకుంటాడు, ఫ్యామిలీ నుంచి ఏమైనా ఫండ్స్ ఉంటే అవి తీసుకుంటాడు. ఓకేనా, ఇఫ్ యూ వాంట్ బి సక్సెస్ఫుల్ ఎంటర్ప్రెన్యూర్, యూ వాంట్ బి పుట్ అప్ యువర్ ఓన్ మనీ. అఫ్కోర్స్ నువ్వు సక్సెస్ఫుల్ ఎంటర్ప్రెన్యూర్ కావాలంటే నీ యొక్క ఓన్ మనీ కూడా సమకూర్చాల్సిందే. యూ కాంట్ గ్యారంటీ ఆన్ సెక్యూరింగ్ యువర్ ఫైనాన్సెస్ ఫ్రమ్ బ్యాంక్స్, ఏంజల్ ఇన్వెస్టర్స్ ఆర్ వెంచర్ క్యాపిటలిస్ట్. కొన్నిసార్లు మనకి అక్కడ నుంచి ఫండ్స్ వస్తుందంటే గ్యారంటీ లేదు. అవునా కదా, మీరు ప్రతి స్టార్టింగ్లో
మీ యొక్క ఓన్ ఫండ్స్ అనేది కొద్దిగా ఉంటేనే మనము ఫార్వర్డ్ చేయగలం. మనము బ్యాంక్స్ నుంచి, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి మేజర్ వాళ్ళకి ఫండ్స్ అనేది వస్తుంది అనుకోండి. వాట్ అబౌట్ ద స్మాల్ స్కేల్ ఎంటర్ప్రెన్యూర్స్కి అన్ని లీగల్ ఫార్మాలిటీస్ కంప్లీట్ అయితే కానీ మనకి ఫండింగ్ సోర్సెస్ అనేది రావడం అనేది చాలా కష్టం. అందుకని మనం గ్యారంటీ అనేది ఇవ్వలేము. వీసీస్ అంటే వెంచర్ క్యాపిటలిస్ట్ అనమాట. దిస్ రిలేట్స్ బ్యాక్ టు వాట్ వీ డిస్కస్డ్ ఎర్లీ అబౌట్ రిస్క్ టేకింగ్. మనం రిస్క్ టేకింగ్ గురించి ఆల్రెడీ డిస్కస్ చేసి ఉన్నాము, అవునా? అఫ్కోర్స్ ఎంటర్ప్రెన్యూర్స్ కూడా రిస్క్ అనేది తీసుకుంటారు. రిస్కింగ్ యువర్ ఓన్ మనీ ఇస్ ద పార్ట్ ఆఫ్ ది బీయింగ్ ఆఫ్ అన్ ఎంటర్ప్రెన్యూర్. అది కూడా రిస్కింగ్ ఆఫ్ అంటే ఓన్ మనీ తెచ్చుకోవడం ఒక ప్రతి ఎంటర్ప్రెన్యూర్కి ఒక రిస్క్ అయినా కూడా అది కూడా ఎంటర్ప్రెన్యూర్ యొక్క ఒక భాగమే అంటున్నాడు. నెక్స్ట్, బేస్డ్ ఆన్ ద నంబర్స్ అబౌవ్ యూ మే ఆల్సో బి రిస్కింగ్ మనీ రైజ్డ్ బై యువర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్. దిస్ ఈజ్ ఇన్ నెసెసరీలీ బ్యాడ్ థింగ్. ఇప్పుడు మనము ఫండ్స్ రైజ్ చేయడానికి ఫ్యామిలీ నుంచి, ఫ్రెండ్స్ నుంచి రిస్క్ తీసుకొని మనీ తీసుకున్నాం. అఫ్కోర్స్ అది బ్యాడ్ థింగ్ అయితే కాదు కదా, గుడ్ థింగ్. ఎందుకంటే బిజినెస్ స్టార్ట్ చేయడానికి ఫండ్స్ బ్యాంక్స్ నుంచి అవైలబిలిటీ లేనప్పుడు ఇక్కడ తీసుకోవడంలో తప్పు లేదు. షూర్ యూ డోంట్ వాంట్ టు లెట్ యువర్ సెల్ఫ్ డౌన్, అంటే మీరు అది బ్యాడ్ థింగ్ అనుకొని డౌన్కి వెళ్ళాల్సిన పని లేదు. బట్ ఇట్స్ ఎక్స్ట్రా మోటివేషన్ వెన్ యూఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ రీపేయింగ్ డెట్స్ టు యువర్ లవ్డ్ వన్స్. కాకపోతే నువ్వు ఆ ఫ్రెండ్స్ దగ్గర తీసుకున్నా కూడా నువ్వు వాళ్ళ యొక్క అప్పులు పే చేయాలి కాబట్టి కొంత ఎక్స్ట్రా మోటివేషన్ వెన్ యూ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ రీపేయింగ్ టు యువర్ లవ్డ్ వన్స్ అంటే ఏమి, ఇక్కడ నువ్వు ఫ్రెండ్స్ నుంచి, ఫ్యామిలీ నుంచి తీసుకుంటున్నావు అంటే నువ్వు యొక్క అభిమానం నుంచి వ్యక్తుల నుంచి నువ్వు ఫండ్స్ తీసుకున్నావు కాబట్టి కంపల్సరీ నువ్వు రీపే చేయక తప్పదు. అలాంటిది నువ్వు యు ఆర్ ద రెస్పాన్సిబుల్. హౌ మచ్ మనీ డూ యూ నీడ్ టు రైజ్ ఎ బిజినెస్. కాకపోతే ఇంకో క్వశ్చన్ ఇక్కడ ఏమి, ఇప్పుడు మనం జనరల్గా ఏమన్నాము, ఫస్ట్ క్వశ్చన్ ఏమి, ఎంటర్ప్రెన్యూర్కి స్టార్ట్ చేయడానికి బిజినెస్ ఫండ్స్ ఎక్కడి నుంచి వస్తుంది. సెకండ్ క్వశ్చన్ ఏమి, ఎంత మనీ కావాలి. ఇట్ డిపెండ్స్ ఆన్ ఇట్స్ ఇండస్ట్రీ. అది మనకు చెప్పలేము. ఒక్కొక్క ఇండస్ట్రీ, ఒకటి మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ ఉంటుంది, ఒకటి సర్వీస్ ఇండస్ట్రీ ఉంటుంది. మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీలో ఉన్న స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ ఉంటుంది, మీడియం ఉంటుంది, లార్జ్ స్కేల్ ఉంటుంది. సర్వీస్లో కూడా స్మాల్, లార్జ్, మీడియం ఉంటుంది. ఇంకా దాంతోపాటు ఆ యొక్క ప్రాజెక్ట్ లెవెల్లో ఉంటుంది, ఆ యొక్క ప్రొడక్షన్ లెవెల్లో ఉంటుంది, వాళ్ళు ఎంచుకున్న ప్రోడక్ట్స్లో ఉంటుంది, అవునా కదా? ఎంత ఫండ్స్ అనేది మనం ఏ విధంగా చెప్పగలం, ఆ ఇండస్ట్రీని బట్టి మనం చెప్పగలం. Starting a business may not take less money than you think. Let's take some well-known companies. Hewlett Packard అనేది స్టార్టింగ్ ఏ బిజినెస్, ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ అనేది, ఒక కంపెనీ ఎగ్జాంపుల్ అనేది ఇచ్చున్నాడు. హ్యావ్లెట్ ప్యాకర్డ్ ఈస్ వర్త్ $30 billion టుడే అంట. దే స్టార్టెడ్ అంటే ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఫస్ట్లో మనం స్టార్ట్ చేసేటప్పుడు బిజినెస్ ఒకవేళ అమౌంట్ అనేది తక్కువే ఉండొచ్చు. ఎందుకంటే స్టార్టింగే మనము బిజినెస్ అనేది ఎన్లార్జ్గా పెట్టాము. ఫస్ట్ మనం ప్రోడక్ట్స్ అనేది ఇంప్రూవ్మెంట్ కావాలి, గుడ్ విల్ రావాలి, మంచి బ్రాండింగ్ ఇమేజ్ దాని ద్వారా మనం ఏం చేస్తాము, నార్మల్ బిజినెస్ని ఇప్పుడు కన్సైన్మెంట్ బిజినెస్ పెడతాం. ఒకవేళ కన్సైన్మెంట్ బిజినెస్ ఇంప్రూవ్ అయితే మనం ఏం చేస్తాము, ఇంకో పర్సన్ని ఇంకో డిస్టిక్లో అపాయింట్ చేస్తాం. అలా ఏమవుతుంది, ఒక్కొక్క కన్సైన్ని అపాయింట్ చేసుకుంటా ఉంటాం. అప్పుడు ఏమవుతుంది, బిజినెస్ అనేది ఎన్లార్జ్ అవుతుంది. ఇక్కడ కూడా మనం బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు తక్కువ అమౌంటే పడుతుంది. అఫ్కోర్స్ అది ఒక స్టార్ట్ చేసేవాడికి దృష్టిలో అది పెద్ద అమౌంటే. కాకపోతే జనరల్ ఫ్యాక్ట్ చెప్పుకోవాలంటే ఓవరాల్గా స్టార్టింగ్ చేసేటప్పుడు లెస్ అమౌంటే పడుతుంది. కాకపోతే లెట్స్ టేక్ కొన్ని వెల్ నోన్ ఎగ్జాంపుల్స్ తీసుకుందాం. హెవెట్ కంపెనీ ఇప్పుడు స్మాల్ కంపెనీనే స్టార్ట్ చేసినాడు అంటే ఒక తక్కువ ఫండ్స్తో, ఎంత వాళ్ళు ఒక $600తోనే స్టార్ట్ చేసినాడు అనమాట. లైక్ $600 ఇప్పుడు $1 అంటే అప్రాక్సిమేట్గా ఒక 72 రూపీస్ అబౌవ్ ఉంది. అలా ఇప్పుడు 600 అంటే 600 ఇంటూ ఆ విధంగా మనము ఇండియన్ రూపీస్తో మల్టిప్లై చేసుకుంటే మనకు అమౌంట్ అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు $600తో స్టార్ట్ చేసిన కంపెనీ ఇప్పుడు ఎంత టర్న్ చేస్తుంది, $30 billion పర్ డే. అప్పుడు ఆలోచించండి, నాట్ ఆల్సో ఏ బిలియన్స్, అది కూడా డాలర్స్ రూపంలో. ఆబ్వియస్లీ దిస్ ఈస్ అన్ anomaly. I am not saying you can turn $600 into a multi-billion dollar corporation. I am saying that you can raise enough money between your personal savings, credit from family to get your startup off the ground. Okay, I am not saying you can turn to a ఇక్కడ ఏమంటే $600తో నువ్వు యూ కాంట్ అలా కాకుండా జస్ట్ ఐఎమ్ సేయింగ్ ఇక్కడ ఏమంటున్నాడు,
ఏమంటున్నాడంటే నువ్వు $600 నువ్వు ఏమి మల్టీ బిలియన్ డాలరు అని నేను చెప్పడం లేదని చెప్తున్నాడు. జస్ట్ ఏం చెప్తున్నాడంటే జస్ట్ రైజ్ మనీ, దేని ద్వారా నువ్వు మనీ రైజ్ చేసుకో, నీ యొక్క అంటే మనీ దేంట్లో రైజ్ చేసుకుంటున్నాడు, పర్సనల్ సేవింగ్స్ని, క్రెడిట్ తీసుకొని, లోన్స్ ఎవరి దగ్గర, ఫ్యామిలీస్ నుంచి స్టార్టప్. అక్కడ మెయిన్ ఏమి ఇక్కడ కంపెనీ ఎంత స్టార్ట్ చేస్తున్నామని కాదు, ఫస్ట్ ఏమో నువ్వు తక్కువ స్టార్ట్ చేసినా కానీ నువ్వు బ్రాండ్ ఇమేజ్ తీసుకుంటే నీ యొక్క గెయిన్ అనేది ఎక్కువ అనేది వస్తుంది. యూ డోంట్ నీడ్ టు సెక్యూర్ ఫండింగ్ ఫ్రమ్ వెంచర్ క్యాపిటలిస్ట్. అక్కడ మనకి ఏం అర్థమైంది, ఫైనల్ కన్క్లూషను, వెంచర్ క్యాపిటలిస్ట్ నుంచి ఫండ్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ మనకి ఫస్ట్ క్వశ్చన్లో ఏమి ఇచ్చినాడు, వాట్ హ్యావ్ బీన్ గివెన్, ఎంటర్ప్రెన్యూర్స్ రైజ్ మనీ ఫ్రమ్ వెంచర్ క్యాపిటలిస్ట్ అన్నాడు, అవునా. ఇంకోటి సెకండ్ ఏమన్నాడు, అందరు ఎంటర్ప్రెన్యూర్స్ మనీ అంటే బిజినెస్ స్టార్ట్ చేయడానికి ఫండ్స్ రైజ్ చేసుకోవడానికి వెంచర్ క్యాపిటలిస్టే అవసరం లేదు, ఎక్కడి నుంచైనా మనము ఫండ్స్ అనేది రైజ్ చేసుకోవచ్చు. అదే ఇక్కడ ఫైనల్ కన్క్లూషన్లో ఏమన్నాడంటే యూ డోంట్ నీడ్ టు సెక్యూర్ ఫండింగ్ ఫ్రమ్, ఎక్కడి నుంచైనా నువ్వు బిజినెస్ అనేది ఇన్కమ్ అనేది సమకూర్చుకోవచ్చు. అంటే వెంచర్ క్యాపిటలిస్ట్ అనేది ఒకటే మార్గం కాదు నువ్వు యొక్క ఫండ్స్ తీసుకోవడానికి, దెర్ ఇస్ అన్ మెనీ సోర్సెస్ ఆఫ్ ఫండ్స్. నెక్స్ట్ మైత్ 5 ఈజ్ ఎంటర్ప్రెన్యూర్స్ హ్యావ్ గ్రేట్ ఐడియాస్. నార్మల్గా హీ హాస్ బీన్ ఏమన్నాడు మైత్ 5లో, ఎంటర్ప్రెన్యూర్స్ హ్యావ్ గ్రేట్ ఐడియాస్ అంటున్నాడు. ఇక్కడ చూస్తాం, సమ్ పీపుల్ మే నాట్ అటెంప్ట్ టు స్టార్ట్ దేర్ ఓన్ బిజినెస్ బికాస్ దే డోంట్ హ్యావ్ ఏ యూనిక్ ఐడియా. అఫ్ కోర్స్ సమ్ పీపుల్, కొందరికి, అంటే ఆల్ ఎంటర్ప్రెన్యూర్స్ కాదు, కొంతమందికి బిజినెస్ అనేది స్టార్ట్ చేయడానికి స్టార్టింగ్లో ఒక యూనిక్ ఐడియా అనేది ఉండదు. అఫ్కోర్స్ మనకు తెలిసింది, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అడాప్టివ్ ఎంటర్ప్రెన్యూర్ అనుకుందాం. అడాప్టివ్ ఎంటర్ప్రెన్యూర్ ఏం చేస్తాడు, ఇన్నోవేటివ్ ఎంటర్ప్రెన్యూర్ చేసిన ఇన్నోవేటివ్ ప్రోడక్ట్స్ని కాపీ చేసి అడాప్టివ్ ఎంటర్ప్రెన్యూర్ చేసి అది ఆ ప్రోడక్ట్స్ అనేది ఇంప్లిమెంట్ చేసి సొసైటీలో మార్కెట్లో వదులుతాడు. హవెవర్ హై లెవెల్ ఆఫ్ ప్రాఫిట్స్ లేకపోయినా కొంత మీడియం లెవెల్ ప్రాఫిట్స్ అనేది సంపాదించుకుంటాడు. అంటే నాట్ ఆల్ పీపుల్, సమ్ టైప్స్ ఆఫ్ పీపుల్, అంటే లైక్ సమ్ పీపుల్ అంటే అడాప్టివ్ ఎంటర్ప్రెన్యూర్స్. ఈ విధంగా వాళ్ళు ఏం చేస్తారు, స్టార్ట్ దేర్ ఓన్ బిజినెస్, బట్ బిజినెస్ అనేది స్టార్ట్ చేస్తారు, వాళ్ళకి అనేది ఒక యూనిక్ ఐడియా అనేది ఉండదు. యూ డోంట్ నీడ్ టు reinvent the wheel to be an entrepreneur. There is nothing wrong with taking an existing idea and making your business out of it. అంటే మిస్టేక్ ఏం లేదు. ఫస్ట్ యూ డోంట్ నో, ఇఫ్ యూ డోంట్ నో యూ జస్ట్ లెర్న్ ఫ్రమ్ అదర్స్. ఆర్ యూ అండర్స్టాండింగ్? యూ నీడ్ నాట్ టు టేక్ స్టార్టింగ్ ఫుడ్ యాజ్ ఎ న్యూ ఇన్నోవేటివ్. ఇఫ్ యూ డోంట్ నో యూ జస్ట్ లెర్న్ ఫ్రమ్ అనదర్స్. ఇక్కడ కూడా దెర్ ఇస్ నథింగ్ రాంగ్. Take the existing idea and implement your business and make it success. As long as you are not infringing or anyone else trademarks, patents or intellectual profits, it's fine. అంటే నువ్వు ఆ యొక్క ఎగ్జిస్టింగ్ ఐడియాని తీసుకున్నావు, అంతేగాని నువ్వు యొక్క వాళ్ళ యొక్క ట్రేడ్ మార్క్స్ని లాక్కోలేదు, వాడి యొక్క పేటెంట్స్ని తీసుకోలేదు, వాళ్ళ యొక్క ఇంటెలెక్చువల్ ప్రాపర్టీని తీసుకోలేదు. నువ్వు జస్ట్ ఆ ఎగ్జిస్టింగ్ ఐడియాని నువ్వు మాడిఫై చేసి ఇంప్లిమెంట్ చేసుకున్నావు అంతే. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ అనేది తీసుకున్నాను. ఐఎమ్ షూర్ దట్ యు ఆర్ ఫెమిలియర్, మీకు యూబర్ ఐడియా ఉంది కదా రిగార్డింగ్ ద కార్స్, యూబర్ ఆటో, లైక్ యూబర్. అండ్ ఇంకోటి ఏమిటంటే యూబర్ లాంటిదే ఒక LYFT అంట, లిఫ్ట్. యూబర్ ఎప్పుడు వచ్చింది, 2009లో వచ్చింది. యూబర్ 2009లో వచ్చింది. అంటే ఇది ఇన్నోవేటివ్గా మనం ఎగ్జాంపుల్ చేసుకుందాం. ఇది వచ్చి ఎగ్జిస్టింగ్ ఐడియాని కాపీ చేసుకునేది, ఇది ఎగ్జిస్టింగ్, ఇది వచ్చి ఇన్నోవేటివ్. ఇప్పుడు ఏమైంది, జస్ట్ ఒక 3 years గ్యాప్కే మోర్ ఆర్ లెస్ ద సేమ్ 2 బిజినెస్ అనేది ఏర్పడిపోయింది. ఆర్ ద ఫౌండర్స్ LYFT నాట్ ఎంటర్ప్రెన్యూర్స్? అఫ్ కోర్స్ దే ఆర్. వాళ్ళు ఎంటర్ప్రెన్యూర్స్? దే ఆర్ నాట్. అఫ్ కోర్స్ దే ఆర్ ఆల్సో ఏ ఎంటర్ప్రెన్యూర్స్. అంటే జస్ట్ అంటే లిఫ్ట్ అనే వాళ్ళు ఫౌండర్స్. ఎందుకంటే నాట్ ఎంటర్ప్రెన్యూర్స్ అంటే ఎందుకు అంటున్నాడు, నాట్ ఎంటర్ప్రెన్యూర్సా? అఫ్ కోర్స్ దే ఆర్. అంటే వీడు కూడా యొక్క ఎగ్జిస్టింగ్ ఐడియాని మాడిఫై చేసినాడు కదా, అందుకని ఫౌండర్స్ ఆఫ్, అంటే ఎవరైతే స్టార్ట్ చేస్తారో బిజినెస్ని వాళ్ళు మనం ఫౌండర్ అంటాం. LYFT నాట్ ఎంటర్ప్రెన్యూర్స్ అంటే అది కంపల్సరీ క్వశ్చన్ మార్క్. అఫ్ కోర్స్ వాళ్ళు కూడా ఎంటర్ప్రెన్యూర్స్ అని మనం చెప్పుకోవచ్చు. జస్ట్ బికాస్ దే యూజ్డ్ అన్ ఎగ్జిస్టింగ్ కాన్సెప్ట్ టు క్రియేట్ దేర్ కంపెనీ డజంట్ చేంజ్ ఎనీథింగ్. యూ డోంట్ నీడ్ ఏ న్యూ ఐడియా టు బి అన్ ఎంటర్ప్రెన్యూర్. ఇప్పుడు నువ్వు ఎంటర్ప్రెన్యూర్ కావాలంటే కొత్త ఐడియా ఉంటుంది, నువ్వు ఎంటర్ప్రెన్యూర్ కాదు. ఆ యొక్క మనం ఎంటర్ప్రెన్యూర్ అంటే డెఫినేషన్ ఏమి, ద పర్సన్ ఎవరైతే ఆ యొక్క బిజినెస్ యొక్క రిస్క్ యాక్టివిటీని హ్యాండిల్ చేసి సక్సెస్కి వెళ్తాడో వాడిని మనము ఎంటర్ప్రెన్యూర్ అని మనం గుర్తిస్తాం. ఇక్కడ సేమ్ అదే. ఎవరైతే ఆ యొక్క LYFT ఫౌండర్స్ ఉన్నారో వాళ్ళు ఎంటర్ప్రెన్యూర్స్
కాదు అని క్వశ్చన్ మార్క్ వేస్తున్నారు. అఫ్కోర్స్ వాళ్ళు కూడా ఎంటర్‌ప్రెన్యూర్సే. కాకపోతే వాళ్ళు కొత్త తరంగా ఆలోచించలేదు. ఆ యొక్క ఎగ్జిస్టింగ్ ఐడియాని ఇంప్లిమెంట్ చేసుకొని మాడిఫై చేసుకున్నాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ ఆల్సో హ్యాంగ్. ఇక్కడ కూడా మనం చేసుకున్నట్టయితే సేమే కదా. ఇప్పుడు ఫస్ట్‌లో ఆన్‌లైన్ బిజినెస్ అయితే కొన్ని ఉన్నాయి అన్నాం. ఇప్పుడు ఆ యొక్క ఐడియాస్‌ని ఇంప్లిమెంట్ చేసుకుంటూ ప్రతి ఒక్కరు ఏం చేస్తున్నారు, ఆన్‌లైన్ బిజినెస్ అనేది చేస్తున్నారు. ఇప్పుడు అందరూ ఎగ్జిస్టింగ్‌నే కదా. ఎగ్జిస్టింగ్ ఇప్పుడు వాళ్ళని మనం ఎంటర్‌ప్రెన్యూర్స్ కాదని మనము చెప్పలేము. జస్ట్ బికాస్ దే నీడ్ అండ్, కాకపోతే ఇక్కడ ఏమిటంటే జస్ట్ బికాస్ దే నీడ్ అండ్ దే యూజ్ అండ్, వీళ్ళు ఇక్కడ ప్రకారంగా మనం ఆలోచిస్తే యూబరు, లిఫ్ట్ ప్రకారం ఆలోచిస్తే వీళ్ళు ఏం చేసినారు, లిఫ్ట్ వాళ్ళు జస్ట్ ఒక ఎగ్జిస్టింగ్ కంపెనీ కాన్సెప్ట్ని తీసుకున్నారు. కాన్సెప్ట్ తీసుకొని ఒక కంపెనీ క్రియేట్ చేసినారు. డజంట్ చేంజ్ ఎనీథింగ్. You don't need to be a new idea as an entrepreneur. However, pizza shops are in your city. Those restaurant owners didn't invent a new concept when you decided to sell pizza. ఇక్కడ కూడా ఇంకో ఎగ్జాంపుల్ ఏమి, పిజ్జా కాన్సెప్ట్ తీసుకున్నాడు. వాట్ దట్ ఇన్ మైండ్, లెర్నింగ్ హౌ టు జనరేట్ ఐడియాస్ కెన్ స్టిల్ హెల్ప్ యువర్ బిజినెస్. వన్స్ దే యూ గెట్ స్టార్టెడ్ యూ విల్ వాంట్ టు కమ్ అప్ విత్ క్రియేటివ్ మార్కెటింగ్ టాక్టిక్స్ టు గ్రో యువర్ బిజినెస్. కాకపోతే ఇక్కడ ఏమిటంటే ఇంకా నువ్వు ఫర్దర్గా మార్కెట్లో కాంపిటీషన్లో సెటిల్ కావాలంటే నువ్వు ఒక మార్కెటింగ్ టాక్టిక్స్ని, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యూబర్ కూడా ఉంది, లిఫ్ట్ ఉంది, లేకపోతే అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఉంది. ఎవరి యొక్క మార్కెటింగ్ టాక్టిక్స్, ఎవరైతే క్రియేటివ్ మార్కెటింగ్ టాక్టిక్స్ అంటే డిస్కౌంట్స్ ఇవ్వడము, లేకపోతే మంచి బ్రాండింగ్ ఇమేజ్, మంచి క్వాలిటీ ఆఫ్ ప్రోడక్ట్స్, మంచి క్వాంటిటీ ఆఫ్ ప్రోడక్ట్స్ అనేది మంచి అక్కడ టాక్టిక్స్ ఎవరైతే చేస్తాడో వాడు అనేది సక్సెస్ చేస్తాడు. అది క్రియేటివ్గా ఉండాలి. వన్స్ యూ గెట్ స్టార్టెడ్, ఒకవేళ స్టార్ట్ అయిపోయిన తర్వాత నువ్వు విధంగా క్రియేటివ్ చేసుకోవాలి. అప్పుడు నువ్వు ఎగ్జిస్టింగ్ ఐడియా తీసుకోవడంలో తప్పు లేదు. ఒకవేళ ఎగ్జిస్టింగ్ తీసుకొని నువ్వు ఫర్దర్లో ఇంకా ఫ్యూచర్లో ఇంప్లిమెంట్ సక్సెస్ అవ్వాలంటే నువ్వు కొత్తగా ఇన్నోవేషన్ చేసుకోవాలి. ఫర్దర్ మోర్ యూ హ్యావ్ ఎ గ్రేట్ ఐడియా అండ్ నాట్ టు బీ సక్సెస్ఫుల్ ఇఫ్ యూ డోంట్ హ్యావ్ టు funds, manage employees, budget your finance and market your company, your business won't last. Just because someone has innovative idea product, it doesn't make them an entrepreneur. You could చూడండి next. Furthermore, you can have a great idea and not be successful if you don't know how to raise funds. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి ఇంకోటి ఏమి, నీ దగ్గర ఆల్రెడీ మీకు చాలా చెప్పినాను, ఇన్నోవేషన్ ఉంటే చాలు. ఆ యొక్క ఇన్నోవేషన్ని మేనేజ్ చేసే కెపాసిటీ అనేది ఉండాలి. ఇక్కడ వాడికి గ్రేట్ ఐడియా ఉంటే సరిపోదు. అంటే గ్రేట్ ఐడియా ఉంటే నాట్ బి సక్సెస్ఫుల్, బట్ దట్ ఎంటర్‌ప్రెన్యూర్ హ్యాడ్ టు నో హౌ టు హ్యాండిల్ ద మార్కెటింగ్ టాక్టిక్స్, how to sell the innovative products, how to handle the overall company, how to handle the entity, how to handle an enterprise, like this many ways. ఇప్పుడు నేను చెప్పినాను కదా, వాడికి ఐడియా ఉంటే మాత్రం ఎంటర్‌ప్రెన్యూర్ అయిపోడు. కాకపోతే ఇక్కడ ఏమంటున్నాడు, నీ దగ్గర ఐడియా ఉంది, మంచి ఆలోచన ఉంది అండ్ నాట్ బి సక్సెస్ఫుల్. కాకపోతే వాడు సక్సెస్ఫుల్ కావాలంటే ఏం క్వశ్చన్ ఇక్కడ, నీకు ఫండ్స్ రైజ్ చేయడం ఎలా తెలియకపోతే, నేను చెప్పినాను కదా మేనేజ్మెంట్, నీ యొక్క ఫండ్స్ రైజ్ చేయడం నీకు తెలియకపోతే, నీ యొక్క ఎంప్లాయీస్ని ఎలా మేనేజ్ చేయడం తెలియకపోతే, నీకు ఆల్రెడీ 10 కోట్ల ఫండ్స్ అనేది నీకు వచ్చినాయి సెవరల్ సోర్సెస్ నుంచి, ఈక్విటీ క్యాపిటల్ నుంచి, డెట్ సోర్సెస్ నుంచి వచ్చినాయి. ఆ యొక్క ఫైనాన్స్ నుంచి నువ్వు వచ్చి హ్యాండిల్ చేయలేదు, లేకపోతే మీ యొక్క కంపెనీ సరిగ్గా చేయకపోతే యువర్ బిజినెస్ వోంట్ లాస్ట్. జస్ట్ బికాస్ సమ్వన్ హ్యాస్ ఎ న్యూ అండ్ ఇన్నోవేటివ్ ఐడియా ప్రోడక్ట్, ఇట్ డజంట్ మేక్ దెమ్ అన్ ఎంటర్‌ప్రెన్యూర్. మేక్ షూర్ యువర్ కస్టమర్ సర్వీస్ స్ట్రాటజీ కెన్ సపోర్ట్ ఐడియా. ఇక్కడ కూడా ఏమంటున్నాడు, నువ్వు నీ దగ్గర మార్కెటింగ్ టాక్టిక్స్ అన్నాడు కదా ఫస్ట్ పాయింట్. ఇక్కడ మార్కెటింగ్ టాక్టిక్స్ అంటే ఏమన్నాడు, నువ్వు క్రియేటివ్ ఐడియా ఉంటే సరే ఎగ్జిస్టింగ్ ఐడియా అనేది తీసుకో, నువ్వు మార్కెటింగ్ టాక్టిక్స్ యూస్ చేసుకొని సక్సెస్ అవున్నాడు. అంటే నువ్వు గ్రేట్ ఐడియా ఉన్నా నాట్ బీ సక్సెస్ఫుల్, నువ్వు ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేయాలి. ఒకవేళ ఇది ఫస్ట్ పాయింట్ ఏమి ఇక్కడ అంటే, ఫస్ట్ పాయింట్ ఫర్దర్ మోర్ యూ కెన్ హ్యావ్ ఎ గ్రేట్ ఐడియా అండ్ నాట్ బి సక్సెస్ఫుల్. నువ్వు గ్రేట్ ఐడియా ఉండి నువ్వు మేనేజ్ చేయకపోతే సక్సెస్ఫుల్ కాలేవు. అఫ్కోర్స్ అది మేజర్ పాయింట్. సో సెకండ్ పాయింట్ మనం తీసుకున్నట్టయితే, సెకండ్ పాయింట్ ఇక్కడ వాడు ఏమన్నాడు, యువర్ బిజినెస్ వోంట్ లాస్ట్. అంటే నువ్వు ప్రాపర్గా రైస్ చేయకపోయినా, ఎంప్లాయీస్ని మేనేజ్ చేయకపోయినా, బడ్జెట్ ఫైనాన్స్ని ప్రాపర్గా మేనేజ్ చేయకపోయినా, మార్కెటింగ్ యువర్ కంపెనీ నీ యొక్క కంపెనీ చేయకపోయినా పెద్దగా లాస్ అనేది కనిపించదు. ఎందుకంటే జస్ట్ బికాస్ సమ్వన్ హ్యాస్ ఎ న్యూ అండ్ ఇన్నోవేటివ్ ఐడియా ప్రోడక్ట్ ఆర్ కాన్సెప్ట్, ఇట్ డజంట్ మేక్ దెమ్ ఎన్ ఎంటర్‌ప్రెన్యూర్. కాకపోతే ఇక్కడ మెయిన్ సోర్సెస్ ఏమిటంటే, ప్రతి బిజినెస్కి కస్టమర్సే కదా మెయిన్.
ప్రతి బిజినెస్కి కస్టమర్స్. అందుకని వాడు ఏమంటాడంటే మేక్ యువర్ కస్టమర్ సర్వీస్ స్ట్రాటజీ కెన్ సపోర్ట్ యువర్ ఐడియా. ఇప్పుడు నువ్వు జనరల్గా కస్టమర్ సర్వీస్కి ప్రాపర్ సర్వీస్ చేసినావంటే, అంటే ప్రాపర్గా ఇప్పుడు వాడికి ప్రోడక్ట్ నచ్చలేదు, నువ్వు రిటర్న్ చేసుకొని ఇంకో ప్రోడక్ట్ ఇవ్వడము, లేకపోతే ఇప్పుడు మనం జనరల్గా ఒక ప్రోడక్ట్ కొనేసిన తర్వాత ఆన్లైన్లో మనం ఫీడ్బ్యాక్ ఇస్తూ ఉంటాం, కస్టమర్స్ ఫీడ్బ్యాక్ ఇస్తూ ఉంటారు ఈ యొక్క సర్వీసెస్ ఎలా ఉంది. అలా ద్వారా ఏమవుతుంది, కొత్త అంటే వాడు మిస్టేక్ చేస్తుంటే కొత్తగా జనరేట్ అవుతుంది. అవునా? అంటే నేను మాత్రం ఏం సజెస్ట్ చేస్తానంటే ఎందుకంటే నేనే డిజైన్ చేసుకున్నాను కాబట్టి నేను కూడా సేమ్ ఇదే చెప్తాను. నువ్వు కొత్త ఇన్నోవేటివ్ ఐడియా ఉంటే ఫస్ట్ పాయింట్ ఏమి అంటే, నువ్వు కొత్త ఐడియా ఉంటే సక్సెస్ఫుల్ అవ్వచ్చు. కాకపోతే మేజర్ పాయింట్ ఏమి, నువ్వు అన్నీ మేనేజ్ చేయాలి. కాకపోతే అందరినీ ప్రాపర్గా మేనేజ్ చేయకపోయినా పెద్దగా నష్టం ఏమి ఉండదు ఒక బిజినెస్కి. కాకపోతే నువ్వు ఎక్కడైతే నువ్వు కస్టమర్స్కి ప్రాపర్ సర్వీస్ చెయ్యవో. ఎందుకు అంటారా, ఇక్కడ ఎందుకు వీడు ఈ విధంగా అన్నాడు, నేనైతే ఏమన్నాను, ఇన్నోవేటివ్ ఐడియా ఉన్నా నువ్వు ఇవంతా మేనేజ్ చేయాలి అన్నాను. కాకపోతే ఇక్కడ వీడు ఏమంటున్నాడు, యువర్ బిజినెస్ వోంట్ లాస్ట్ అంటున్నాడు. అంటే ఇక్కడ ఎంత ఎంప్లాయీ మేనేజ్ చేయాలన్నా, ఫైనాన్స్ బడ్జెట్ చేసుకున్నా, ఇది దేనికి సంబంధించింది, ఇంటర్నల్లే కదా. కస్టమర్స్ అనేవాళ్ళు ఎక్స్టర్నల్. అర్థమైందా? నువ్వు ఇంటర్నల్లో ఎంత డిఫెక్ట్ పెట్టుకున్నా కూడా నీకు ఇంటర్నల్గానే లాస్ అవుతుంది. కస్టమర్స్ అనేవాళ్ళు ఎక్స్టర్నల్. నువ్వు కస్టమర్స్కి కనుక డ్యామేజ్ చేస్తే ఏమొస్తుంది, నువ్వు కస్టమర్స్కి డ్యామేజ్ చేస్తే పెద్దగా ఎఫెక్ట్ రావడం అనేది నీకు జరుగుతుంది. ఎందుకు అంటే మార్కెటింగ్లో మీకు ఆల్రెడీ ఒక తెలిసిందే, ఒక కస్టమర్కి గుడ్ ఐడియా, కస్టమర్ ఉన్నాడు ఇక్కడ గుడ్ ఉంది, ఇక్కడ బ్యాడ్ ఉంది. ఓకేనా? ఇప్పుడు ఇది గుడ్, ఇది బ్యాడ్. ఇప్పుడు ఈ కస్టమర్కి గుడ్గా నీ ప్రోడక్ట్ సర్వీసెస్ మంచిగా అనిపిస్తే ముగ్గురికే చెప్తారు, ఈ ప్రోడక్ట్ మంచిగా ఉంది పోయి కొనండి. ఈ ప్రోడక్ట్స్ బ్యాడ్గా ఉన్నిందంటే 11 మెంబర్స్కి చెప్తారు, ఈ ప్రోడక్ట్ బ్యాడ్గా ఉంది కొనండి. అప్పుడు 3 ఎక్కడ, 11 ఎక్కడ, ఆలోచించండి. అందుకని మెయిన్గా ఎక్స్టర్నల్ సర్వీసెస్ కస్టమరే ముఖ్యము. అందుకని వీడు ఏమంటున్నాడంటే, నువ్వు ఫండ్స్ ప్రాపర్గా రైజ్ చేయకపోయినా, ఎంప్లాయీస్ని మేనేజ్ చేయకపోయినా, నీ యొక్క బడ్జెట్ ఆఫ్ ఫైనాన్స్ని ప్రాపర్గా చేయకపోయినా పెద్దగా నష్టం అనేది ఉండదు. ఎందుకంటే అది ఇంటర్నల్ సంబంధించింది. కాకపోతే నువ్వు కస్టమర్ సర్వీస్ అనేది ఎక్స్టర్నల్ సంబంధించింది. అందుకని వాళ్ళకి ప్రాపర్గా ఉండాలి. లెట్స్ యూ హ్యావ్ యూనిక్ ప్రోడక్ట్ సర్వీస్ ఇన్వెన్షన్ ఇఫ్ యువర్ కస్టమర్స్ ఆర్ నాట్ గెటింగ్ గుడ్ సర్వీస్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీ యొక్క ప్రోడక్ట్ అనేది ఇన్వెన్షన్ ఉంది, యూనిక్ కొత్త ప్రోడక్ట్. ఇప్పుడు నేనేమన్నాను ఇక్కడ నువ్వు గ్రేట్ ఐడియా ఉంటే సక్సెస్ కాలేవు. ఎందుకంటే దానికి ప్రాపర్గా మేనేజ్ చేసే కెపాసిటీ ఉండాలి. ఓకేనా? ఇక్కడ ఎందుకు ఇది ఇంత స్ట్రెస్ చేసి చెప్తున్నానంటే, ఇది 2 వేస్లో చెప్తున్నాను, ఇది మాత్రమే ఒక వేలో చెప్తున్నాను, మళ్ళీ ఇవంతా కలిపి ఒక వేలో చెప్తున్నాను. ఫస్ట్ పాయింట్ ఏమి, నీకు గ్రేట్ ఐడియా ఉంటే, ఇన్నోవేటివ్ ఉంటే సక్సెస్ కాలేవు. ఎందుకు అంటే నువ్వు ప్రాపర్గా మొత్తం అనేది మేనేజ్ చేయాలి. ఇది ఫస్ట్ కేసు. సెకండ్ కేసులో నువ్వు ఎగ్జిస్టింగ్ ఐడియా అన్నా కూడా తీసుకో, తప్పు ఏం లేదు. కాకపోతే ఇంటర్నల్ పరంగా నువ్వు ఎగ్జిస్టింగ్ ఐడియా తీసుకున్నావు, ఇన్నోవేటివ్ ఐడియా కూడా లేదు, సరే, అది పెద్దగా ఏమి అంటే నష్టం ఏం లేదు పెద్దగా. ఇప్పుడు నువ్వు ఇక్కడ ఫండ్స్ రైజ్ చేయకపోయినా, ఎంప్లాయీస్ని మేనేజ్ చేయకపోయినా, ఎందుకంటే ఇది ఇంటర్నల్. నువ్వు ఇంటర్నల్లో ఎప్పుడైనా రెక్టిఫై చేసుకోవచ్చు. అదే ఒక సొసైటీకి వచ్చేసరికి నువ్వు కస్టమర్స్కి ప్రాపర్ సర్వీస్ చేయకపోతే ఆటోమేటిక్గా నీకు పెద్ద లాస్ వస్తుంది. ఇక్కడ చెప్తాడు చూడండి, అనదర్ పాయింట్ నేను ఇక్కడ చెప్తాను చూడండి మీకు. ఇప్పుడు మీకు కొంత క్లారిటీ అనేది అనిపిస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు కొత్తగానే ఆలోచించినావయ్యా, నువ్వు ఎగ్జిస్టింగ్ ఐడియానే తీసుకోలేదు, కొత్త తరహాలోనే ఆలోచించావు, ప్యూర్గా ఇన్నోవేటివ్ ఐడియా. ఇప్పుడు నువ్వు నువ్వు కస్టమర్స్కి ప్రాపర్ సర్వీస్ చేయకపోతే నీ యొక్క బిజినెస్కి సపోర్ట్ చేయరు. ఆటోమేటిక్గా మన పాలసీ ఏమి బ్యాడ్ అయితే 11 మెంబర్స్కి వెళ్ళి చెప్తారు, బీయింగ్ ఏ సక్సెస్ఫుల్ ఎంటర్ప్రెన్యూర్ ఈజ్ మోర్ హ్యావింగ్ దెన్ ఏ గుడ్ ఐడియా. అక్కడే నేను ఏమంటానంటే మార్కెటింగ్ టాక్టిక్స్, నువ్వు ఏ విధంగా సొసైటీలో ఉండాలని నువ్వు ఆలోచించుకొని దాని పరంగా వెళ్ళాలి. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ద నాలెడ్జ్ అండ్ స్కిల్స్ టు అక్వైర్ అండ్ రిటైన్ యువర్ కస్టమర్స్, యువర్ బిజినెస్ ఈజ్ ట్రబుల్. అంటే నువ్వు కస్టమర్స్ని ఏ విధంగా అక్వైర్ చేసుకోవాలి అంటే, వాడు కస్టమర్స్ని యొక్క బ్రాండెడ్ ప్రోడక్ట్స్కి వాడు అడిక్ట్ అయిపోవాలి. అప్పుడు నీకు రీటైన్ చేసుకోవాలి. కస్టమర్ సంపాదించుకోవడం కాదు, ఆ కస్టమర్స్ని కొనసాగించడమే మెయిన్.
ఫర్ దోస్ యూ దట్ వాంట్ బి అన్ ఎంటర్ప్రెన్యూర్ బట్ కాంట్ థింక్ గుడ్ ఐడియా, డోంట్ వరీ అబౌట్ ఇట్. ఇప్పుడు నువ్వు ఇక్కడ నేనేమంటున్నాను, నువ్వు కొత్త ఐడియా ఆలోచించకపోయినా పెద్దగా వరీ ఏం లేదు, నువ్వు ఎగ్జిస్టింగ్ ఐడియాతోనే ఇంప్రూవ్ చేసుకోవచ్చు. కాకపోతే నువ్వు మార్కెటింగ్ టాక్టిక్స్ యూస్ చేసుకుని సక్సెస్ అవ్వాలి. లుక్ అట్ ద బ్యాక్ ఎగ్జాంపుల్ యూజ్డ్. ఇక్కడ ఎగ్జాంపుల్ ఆలోచించుకోండి మీరే. యూబర్ గురించి, లిఫ్ట్ గురించి చెప్పినాను. లిఫ్ట్ కూడా సేమ్ ఎగ్జిస్టింగ్ ఐడియానే తీసుకున్నాడు యూబర్ లాగా, కాకపోతే ఇప్పుడు ఏమైనాడు, సక్సెస్ అనేది అయినాడు. యూబర్ క్రియేటెడ్ ఏ బిజినెస్ దట్ ఇంప్రూవ్డ్ ఆన్ ది కాన్సెప్ట్స్ ఆఫ్ టాక్సీస్, కార్ సర్వీసెస్ కంపెనీస్. లిఫ్ట్ బిల్డ్ దర్ మోడల్ రీప్లేసింగ్ యూబర్ సక్సెస్. వీ కెన్ డూ ద సేమ్ థింగ్ ఇన్ ది ఏరియా ఆఫ్ యువర్ ఎక్స్పర్టైజ్. ఓకేనా, సేమ్ వీళ్ళు కూడా ట్యాక్సీస్ పరంగానే తీసుకున్నారు, సక్సెస్ అయినారు. ఓకేనా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇన్ నెక్స్ట్ పార్ట్ వీ కెన్ డిస్కస్ అబౌట్ ద myth 6 ఆఫ్ ది ఎంటర్ప్రెన్యూర్షిప్.